ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గావ్ చలో అభియాన్ ప్రోగ్రామ్ కింద మేము ఇక్కడ వచ్చి అన్ని ఇన్స్పెక్షన్ చేసిన సందర్భంగా మనం చూస్తే ఈరోజు ఈ చెత్త ఇక్కడంతా పడి ఉన్నదని చెప్పి పొద్దున అంటే మనం మాట్లాడుకుంటా దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని అందరికి చెప్పడం జరిగింది. సచివాలయంలో కంప్లైంట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇమ్మీడియట్గా చెత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి క్లీనింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎందుకు చేయాలంటే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా యాక్షన్ వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అందుకే ప్రధానమంత్రి గారు ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళకి అంటే అవగాహన కల్పించి ఇలాంటి ప్రోగ్రాంలలో అందరు పాలు పంచుకొని మనము చెప్పిన వెంటనే ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. దీనికి ఉదాహరణ ఇదే చూడండి. ఈరోజు కర్నూలు నగరం మండలం 1 నందు గావ్ చలో కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు జరీనా షేక్ గారు, రాష్ట్ర నాయకులు నగరు రాఘవేంద్ర గారు, మండల ఇన్ఛార్జ్ అయిన నేను వెంకటహరి ఎర్రవాటి గారు ఇక్కడ ఈ 1వ మండలంలో పర్యటిస్తున్న సందర్భంలో అంగన్వాడీ కేంద్రం ఎదురుగానే ఇక్కడ బాలింతలు, పిల్లలు, చిన్నపిల్లలు అందరూ వస్తారు. ఇక్కడ మున్సిపాలిటీ పాయింట్ పెట్టడం జరిగింది, ఇక్కడ చెత్త వేస్తున్నారు. ఈ విషయాన్ని ఉదయమే మా నాయకులు తెలియపరిచారు శానిటైజర్ వాళ్ళకి, శానిటైజర్ ఇన్స్పెక్టర్కి, సంబంధిత అధికారులకి. వారు ఇప్పుడు వచ్చి వెంటనే యాక్షన్ తీసుకొని క్లీన్ చేపిస్తున్నారు. మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఒక అంగన్వాడీ కేంద్రం ముందు చెత్త పాయింట్ అనేది పెట్టొద్దండి. దీనివల్ల చిన్నపిల్లలకి రోగాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రం ఇన్ఛార్జి కూడా చెప్తున్నాము, అంగన్వాడీ కేంద్రంలో కూడా చెత్త ఎక్కువగా ఉంది. ఆ చెత్తని తీసేసి అక్కడ పూల మొక్కలు కానీ ఏమన్నా కానీ ఉంచి పిల్లలకి పరిశుభ్రమైన వాతావరణంలో పెంచవలసిందిగా మనవి చేసుకుంటున్నాము.